శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాల గురించి తెలుసుకుందాం. ఈరోజు 24 ఆగస్టు 2019 శనివారం. వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. పుట్టిన వాళ్ళకి గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు, రాహు మిథున రాశిలో ఉన్నారు, బుధుడు కర్కట రాశిలో ఉన్నారు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు సింహరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ఈరోజు పుట్టిన వాళ్ళు రోహిణి నక్షత్రంలో జన్మిస్తారు. ఈరోజు పుట్టిన వాళ్ళకి చంద్రమా దశ ప్రారంభమవుతున్నది. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే లా, లీ, లో, లా, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు అనుకోని విధంగా ధన నష్టం కనబడుతున్నది. బంధుమిత్రులతో కొంచెం కలహంగా ఉంటుంది. ముందుగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే లా, లీ, లో, లీ, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు అనుకోని విధంగా ధన నష్టం కనబడుతున్నది. ఆదాయ నష్టం కూడా ఉంది. సరైన ప్రణాళిక లేకపోవడం వలన మీకు ఆదాయ నష్టం కనబడుతున్నది. ప్రణాళికబద్ధంగా నడవండి. బంధుమిత్రులతో కొంచెం కలహం కనబడుతున్నది. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు భార్య పిల్లలతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రణాళిక వేసుకొని పనులు ప్రారంభిస్తే చాలా శుభం జరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే లలిత సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే వా, వి, ఓ, వా, ఈ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు మీరు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబానికి సంబంధించిన కార్యాలయంలో పాల్గొంటారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. బంధువులతో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. ఈరోజు మీరు అదృష్ట సంఖ్య 4. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే కా, కీ, కో, కా, హే అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు దూరపు నుంచి బంధువుల రాక కనపడుతున్నది. నూతన వ్యవహారాలకు సంబంధించి చర్చలు చేస్తారు. ప్రతి పని మీకు అనుకూలంగా మారుతుంది. ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. మీ అదృష్ట రంగు పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే డా, డి, డో, డే, హా, హే అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు ప్రతి పనిలో జయం కలుగుతుంది. ధనలాభం కలిసి వస్తుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. సంతాన విషయంలో మీ పిల్లలతో ఉల్లాసంగా గడపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అది అక్షరం విషయానికి వస్తే టా, టీ, టో, మా, మీ అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా పర్వాలేదనిపిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవత ఆరాధన మీకు శుభాన్ని ఇస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. మీ అదృష్ట రంగు తెలుపు. తదుపరి కన్యరాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే పా, పీ, పో, పా, షా, అన అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు ఆకస్మిక ధన నష్టం కనబడుతున్నది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. గృహం కలన వస్తువులాభం జరుగుతుంది. ఇంటి పనుల్లో అన్ని విధాల పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే రా, రీ, రో, రా, తా, తి అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు మీరు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది.
అధికారుల వల్ల కొన్ని తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి హెచ్చు తగ్గులు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో కొంచెం సానుకూలంగా ఉన్న ధన నష్టం కనపడుతున్నది. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు మంచి శుభఫలితాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా, నీ, నో, నా, యా అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు వృత్తిరీత్యా లాభం కలిగే అవకాశం ఉన్నది. ఆకస్మిక ప్రయాణాలు జరగవచ్చును. వాహన ప్రమాదాలు అటు ఇటు కనబడుతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు నీలం కలర్. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే బా, బీ, బో, బే, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు అధికారుల మన్ననలు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ముందుకు పోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే జా, జీ, జో, జే, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు మీరు తలపెట్టిన పనులు పూర్తి కాగలవు. ధన విషయంలో ఆచితూచి ముందుకు సాగాలి. ఈరోజు మీరు ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు మీపై ఈరోజు మీకు శత్రుత్వం ఎక్కువ కనపడుతున్నది. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. మీ అదృష్ట సంఖ్య ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గు, గే, గా, సా, సి, సో అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు ఆరోగ్యపైన శ్రద్ధ అవసరం. అధికారులతో సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మీకు ఈరోజు సకల కార్యజయం కలుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దా, దే, దో, షా అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు స్వల్ప అస్వస్థత కలగవచ్చును. సేవకుల వలన ధనలాభం కలుగుతుంది. అకాల భోజనం, సకల కార్యజయం, ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బంగారం కలర్.